ఈ రోజు నేను అంటే ఎక్కువ సమయం లేదు కాబట్టి కొంచెం పాత నిబంధనలో ఉన్న స్త్రీల గురించి మనం తెలుసుకుంటే, వాళ్ళు పాత నిబంధనలో ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతురాలు. వాళ్ళు భయం లేకుండా కార్యాలు చేసేవాళ్ళు. అనేక స్త్రీల దేవుడు అక్కడ పాత నిబంధనలో వాడుకున్నారు. దెబోరా గారిని చూడండి, ఆమె ఒక న్యాయాధిపతురాలిగా వాడుకున్నారు. ఆమె ఒక యుద్ధ రంగంలోనే పురుషులతో వెళ్ళిపోయింది. అంటే ఆమెని ఒక గొప్పగా ఇజ్రాయేల్ జనాంగానికి న్యాయం తీర్చడానికి కూడా దెబోరా గారిని వాడుకున్నారు. అదే విధంగా మరొక స్త్రీ గురించి మనం తెలుసుకుంటే, సిపోరా అనే ఒక స్త్రీ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఎవరు ఆమె? సిపోరా అనే ఒక స్త్రీ గురించి మనం పాత నిబంధనలో తెలుసుకుంటున్నాగా. తెలుసా మీకు? ఆమె పేరు విన్నారా? ఎవరు ఆమె? సిపోరా అనే స్త్రీ ఎవరు? ఆమె మోషే గారు భార్య, నిధానిస్తురాలు, ఒక యాజకుడు కుమార్తె ఆమె. చూడండి, ఆమెను కూడా దేవుడు ఎలా వాడుకున్నారని అంటే తన భర్తను రక్షించడానికి ఆమెనే వాడుకున్నాడు దేవుడు. ఒకసారి మనం చూద్దాము, ఒకసారి చదువుతాము. నిర్గమకాండం ఒకసారి చదవండి అమ్మా. 2వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. అసలు ఈమె మోషే గారి జీవితంలో ఎలా వచ్చిందనే మాట మనకి ఇక్కడ తెలియపరుస్తున్నారు. నిర్గమకాండము 2వ అధ్యాయము 15వ వచనం చదవండి అమ్మా. చదవండి అమ్మారు. ఆ సంగతి విని మోషేను చంపచూచెను కానీ మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాన దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండేది. చాలా ఒక బావి వద్ద కూర్చుండేది. ఇక్కడ ఎందుకని మోషే గారు ఐగుప్తుని పారిపోయాడు? ఎందుకనంటే అక్కడ ఒక ఐగుప్తుని చంపేశాడు. ఆ భయానికి ఫరో చంపేస్తాడు ఆయనని అక్కడ నుండి పారిపోయి ఎక్కడికి వచ్చాడు? మిద్యాన ప్రాంతానికి వచ్చాడు. అక్కడ వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? ఒక బావి దగ్గర కూర్చున్నాడు. ముందు చదివితే మనం చూస్తాము ఆ బావి దగ్గర ఎవరు వచ్చారనేది మనం చూస్తాము. ముందు చదవడం 17 వరకు చదవండి. చదవండి. 2వ అధ్యాయము 15 నుండి 17 చదువు. 2వ అధ్యాయము 15 నుండి 17 వరకు చదువు. ఈ సంగతి బయలుపడనుకొని భయపడను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను కానీ మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాన దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండెను. మిద్యాన యాజకునికి ఏడుగురు కుమార్తెలుండేది. మిద్యాన యాజకుడికి ఎటువంటి కుమార్తెలు? 7 కుమార్తెలు. ఇప్పుడు ఆ కుమార్తెలలోనే ఒక కుమార్తె పేరు సిపోరా. మనం ముందు తెలుసుకున్నాం. 7 కుమార్తెలు వీరెవరు? యాజకులు కుమార్తెలు. చదువు. 7 కుమార్తెలుండేది. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేసి తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసి అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టారు. ఇక్కడ వీళ్ళు ఏం చూస్తున్నారు? ఈ స్త్రీలు ఈయన ఎవరో మా ఊరందరిలాగా లేడు, మా ఊరు నుంచి మా బావి దగ్గర కూర్చున్నాడు ఏంటి, కానీ మాకే సహాయం చేస్తున్నాడు అని ఆ స్త్రీలు అనుకుంటారు. వాళ్ళ విద్యానిస్తుడు కాదు కదా, ఐగుప్తు నుండి పారిపోయి వచ్చాడు. ఇక్కడికి వచ్చి మేము బావిలో నీళ్ళు చూడటానికి వస్తే ఆ స్త్రీలు అనుకుంటారు, ఆ ఆడపిల్లలు అనుకుంటారు, ఈయన ఎంత మంచితనంతో ఉండడం. అంటే అక్కడ మనం ఏం చూస్తున్నాం? మోషే గారి ఒక స్త్రీల పట్ల ఏమండి? స్త్రీని గౌరవం. చూడండి, అక్కడ వచ్చిన అమ్మాయి స్త్రీని గౌరవించి వాళ్ళకి సహాయం చేశారు. ఆయన ఈ ఊరు ఆయన కాదు, అయినప్పటికీ స్త్రీల పట్ల గౌరవం కలిగి ఉండి వాళ్ళకి సహాయం చేశారు. అంటే ఇక్కడ ఏం చేశారు? వాళ్ళ మనుషుల్ని, స్త్రీల మనుషుల్ని మోషే గారు గెలుచుకున్నారని మనం ఇక్కడ చూస్తున్నాం. కొంచెం ముందు చదవమా. 18-19. వారు తమ తండ్రి అయిన రఘుయేలు వద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరెంత త్వరగా ఎట్లు వచ్చిందిరని అందుకు వారు ఐగుప్తీయుడొకడు మందకాపురుని చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేరి మన మందకు పెట్టననగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనిషిని ఏల విడిచి వచ్చి తిరిగి ఎక్కడి నుండి వచ్చాడు? భోజనమునకు అతన్ని పిలుచుకొని రండి. అతన్ని పిలుచుకో. ఇప్పుడు ఏమంటున్నారు? తండ్రి కూడా ఆయన మంచిదని. ఇప్పుడు ఈ ఆడపిల్లలు వెళ్ళి తండ్రికి చెప్పారు, ఇట్లా మాకు సహాయం చేశాడంటే తండ్రి ఏమంటారు? చెప్తున్నాడా? ఎందుకు మీరు అట్లా చేశారు?
మన దగ్గర ఏమో సహాయం పొందుకున్నారా అనట్లే. ఆయన మంచితనాన్ని గ్రహించి భోజనానికి ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు మోషే గారు మామగారు కాబోయే మామగారు ఇద్దరు గారు ఆయన ఆహ్వానించారనమాట. చదవమ్మ కొంచెం ముందు. మోషే ఆ మనుష్యులతో నివసించడానికి సమ్మతించను. అతడు తన కుమార్తె అయిన సిపోరాను ఇప్పుడు మనకి ఇక్కడ పేరు తన కుమార్తె అయిన సిపోరాను మోషేకి ఇచ్చాను. అంటే చూడండి, ఆయన గుణం నచ్చి అల్లుడుగా చేసుకోవడానికి యాజకుడైన ఇస్రో గారికి ఇష్టమైంది అనమాట. ఎవరిని? తన కుమార్తెని. ఎందుకంటే గుణం ఇక్కడ అంటే రూపం ముఖ్యం కాదు, ఆయన ఏ దేశస్తుడు అనేది ముఖ్యం కాదు, ఆయన కార్యాలు క్రియలు ముఖ్యం అనేది అని ఇక్కడ వాళ్ళ మామగారు చూశారు. కాబట్టి ఆయన బిడ్డని సిపోరాని ఇవ్వడానికి ఇష్టపడ్డారు. మళ్ళీ వీళ్ళకి వివాహం జరుగుతుంది. ఇవన్నీ చాలా కథలు ఉన్నాయి, కానీ తర్వాత వివాహం జరుగుతుంది. వివాహం జరిగినాక వీళ్ళకి సంతానం కలుగుతుంది. ఒకసారి 21 చదువమ్మా. 21 వచ్చిన చదువు. మోషే ఆ మనుష్యుడితో నివసించడం సమ్మతించను. అతడు తన కుమార్తె అయిన సిపోరాను మోషేకి ఇచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్య దేశములో పరదేశినై ఉంటిననుకొని వానికి గెర్షోము అనే పేరు పెట్టాడు. మొదటి కుమారికి గెర్షోము అని పేరు ఎందుకు పెట్టాడమ్మా మోషే? పరదేశీలు అంటే ఈ ఊరు అనే కాడు, పరదేశం నుండి వచ్చాను కాబట్టి నా మొదటి కుమార్ని నేను గెర్షోము అనే పేరు పెడతానన్నాడు. రెండో కుమార్ పేరు చూడమ్మా. రెండో కుమార్ పేరు అలాగే అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన వార దేవుని యొద్దకు చేరను కాక చాలా ఎక్కువ అవుతుంది చదువుతుంటే. రెండో కుమార్ పేరు ఎలియాజర్ అని ఎందుకు పెట్టారనంటే, ఎలియాజర్ అనగా దేవుడు నాకు తోడై ఉన్నాడు. అంటే నేను పరదేశుడిని, మొదటి కుమార్ పేరు పరదేశంలో పెట్టినాను గెర్షోము అని, కానీ రెండో కుమారుడు ఏంటారంటే దేవుడు నాకు తోడై ఉంటాడని. ఇప్పుడు ఇక్కడ మంచి కుటుంబం స్థాపించబడారు. ఎట్లా? మోషే గారి భార్య, ఇద్దరు కుమారుడు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని చక్కగా మంచిగా వాళ్ళ సంసారం చేసుకుంటున్నారు, కుటుంబ బాధ్యతలన్నీ నెరవేర్చున్నారు. ఇప్పుడు మోషే గారు ఇక్కడ ఏం చేస్తున్నారు? గొర్రెలు కాస్తున్నారు. ఎవరు గొర్రెలు కాస్తున్నారు? ఆయనకి ఇక్కడ ఎవరు పనిస్తారు? వాళ్ళ మామగారు తప్ప ఎవరు ఇక్కడ తెలియదు ఈ ఊర్లో. వాళ్ళ మామగారు గొర్రెలే కాస్తున్నారు. అప్పుడు ఆ సమయంలో ఏం జరిగిందని అన్నారంటే, ఒకసారి చూడండి. ఈయనకి దేవదర్శనం ఎలా మోషే గారికి దైవదర్శనం ఎలా వచ్చింది? 3వ అధ్యాయం చూడండి అమ్మా. 3వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలు యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఎవరికి ప్రత్యక్షమయ్యారు? మోషే గారికి. చదవడం. అతను చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండే దాని పొద కాలిపోలేదు. అంటే పొద మండుతుంది కానీ అది కాలట్లేదు. చూడండి దైవ దర్శనం ఎలా దేవుడు స్వయాన్నే మోషే గారికి దర్శనమిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన ఒక పెద్ద బాధ్యత ఇవ్వబోతున్నారు. మోషే గారికి ఏమైనా పెద్ద గొప్ప బాధ్యత అంటే ఇజ్రాయెల్ జనాంగాన్ని ఐగుప్తు నుండి విడిపించుకురావాలి. వాళ్ళు అక్కడ బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళ కోసమే మోషే గారు అంటే మొదటి నుండి మీ అందరికి మోషే గారి గురించి తెలుసు కాబట్టి ఆయన ఐగుప్తుడే. కానీ ఆయన అంటే ఐగుప్తులో బానిసత్వంగా వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఇజ్రాయెల్ జనాంగం అంతా బానిసత్వంలో ఉన్నారు. అయితే అక్కడ ఉన్న ఈయన ఒక్కడైతే పారిపోయించాడు. మరి మిగతా వాళ్ళు ఎలా? మరి మిగతా వాళ్ళందరినీ ఇజ్రాయెల్ జనాంగాన్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళని విడిపించడానికి ఒక నాయకుడు పంపాలనంటే ఎవరిని ఎన్నుకున్నాడు? దేవుడు మోషే గారిని ఎన్నుకున్నాడు. మోషే గారికి ఎలా దర్శనం ఇచ్చారు? ఒక పొదల్లో మండుతున్నట్టే అగ్ని రూపంలో దర్శనం ఇచ్చారన్నమాట. అక్కడ నుండి చూడండి, ఈ దర్శనం చూసి ఆయన ఎంతో భయపడి తర్వాత వచ్చి ఎవరితో చెప్పారు? భార్యకి చెప్పుకున్నాడు. ఇప్పుడు నాకు ఈ దర్శనం వచ్చింది, దేవుడు నాకు చెప్తున్నాడు నేను ఐగుప్తుకు వెళ్ళాలంట, అక్కడ ఇజ్రాయెల్ జనాంగాన్ని విడిపించుకొని రావాలని అంటే ఆమె భయపడుతుంది. ఎందుకంటే ఇద్దరు చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డల్ని ఎక్కడ వదిలేసి నా భర్త వెళ్ళిపోతే నేను నా పరిస్థితి ఏంటని అమ్మ బాధపడుతుంది. అయినప్పటికీ ఆమె
దేవుడి కార్యాన్ని ఆయన మొదట మోసే గారు వెళ్ళడానికి ఇష్టపడలే. నాకు అసలు నేను నత్తివాడిని, నాకు 4 మందము, నేను అసలు వెళ్ళలేను. అయినప్పుడు దేవుడు అన్నాడు, లేదు నువ్వు వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపియాల్సిందే అని చెప్పినప్పుడు దేవుడికి లోబడి మోసే గారు వెళ్ళినప్పుడు భార్య కూడా ఇక్కడ సహకరించింది. భయపడుతుంది, ఆమె మొదటిగా అయితే భయపడింది, కానీ తర్వాత భర్తకి లోబడి ఆమె సహకరిస్తుంది. వీళ్ళు బయలుదేరి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఈ కథలు ఎలా ఉంటుంది అంటే, వీళ్ళు బయలుదేరి వెళ్తున్నప్పుడు మరొకసారి మోసే గారికి ముప్పు వస్తుంది. ఈసారి ముప్పు ఎలా అవుతుంది అంటే, దేవుడు స్వయాన్నే మోసే గారిని చంపడానికి సిద్ధపడుతున్నారు. అంటే ఎందుకు కారణం అనంటే, దేవుడు పైనుండి అన్నారు, మోషే నీకు బాగా తెలుసు, ఇజ్రాయిల్ అందరికీ సున్నతి చేయాలి. సున్నతి అంటే ఆ కాలంలో యూదులకి దేవునికి ఒక నిబంధన. అంటే ఎవరైతే సున్నతి చేయబడతారో, చిన్న బిడ్డలకి సున్నతి చేస్తారు, అంగాన్ని కొంచెం ఇట్లా తీసేస్తారు అన్నమాట, కొంచెం వరకు. అది చేస్తేనే దేవుడికి, యెహోవా దేవుడికి, ఇశ్రాయేలుకి సాన్నిధ్యం అనేది ఉంటది. కాబట్టి ఆ కార్యం తప్పక జరిపించాలి. కానీ మోషే గారు ఆ కార్యం జరిపించలేకపోయినప్పుడు వీళ్ళు ఏం చేశారు, అప్పుడు వాళ్ళిద్దరు బిడ్డలకి చేయలేదు. మిగతా ఇశ్రాయేలీకి అందరికి కుమారులు అందరికి చిన్న పిల్లలకి చేస్తారు సున్నతి, కానీ వీళ్ళకి చేయలేదు. ఇలా చేయకుంటే వీళ్ళు బయలుదేరి వెళ్తుంటే దేవుడు కోపం ఉద్రేకత. ఎందుకంటే దేవుడికి ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపము, కోపం. దేవుడు ఏదైతే కార్యం చేయమన్నాడో ఆ కార్యం చేయకుండా మనం వ్యతిరేకంగా ఏదైనా చేసినా కానీ, మన ఇష్టానుసారంగా ఏదైనా కార్యం చేసినా కానీ దానికి ప్రతిఫలము పొందాల్సిందే. అది ఏ రూపంలో అయినా, కీడు రూపంలో అయినా, ఏదో ఒక రూపంలో మన ముందుకి వస్తుంది. కాబట్టి ఇక్కడ మోసే గారికి ఈ కీడు వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశారనంటే, భయపడిపోతున్నారు, ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కొంచెం సేపులో మోసే గారు చనిపోతారు. ఆ చనిపోయే పరిస్థితిలో ఆయనకి తెలియట్లేదు, ఈ సమయంలో నా బిడ్డలకి నేను ఎలా సున్నతి చేయాలి అని భయపడిపోతారు. అప్పుడు ఎవరు ముందుకు వచ్చారనంటే, భార్య ముందుకు వచ్చి, నీకు భయపడిపోకండి, భర్త ప్రాణాలు కాపాడుకోవాలని ఆమె ఒక చిన్న బిడ్డలు సున్నతి చేయాలంటే, ఆ చిన్న బిడ్డలు అంటే ఈమెకి మన ఆపరేషన్ వచ్చారు, ఏమైనా డాక్టర్ అమ్మా, ఈమెకి రాదు, అయినప్పుడు అక్కడ భర్త ప్రాణాలని కాపాడుకోవాలి అని అప్పుడు కత్తి తీసుకుని, అప్పుడు వెంటనే ఆమె కత్తి తీసుకొని చిన్న బిడ్డలకి సున్నతి చేసింది, 2 బిడ్డలకి. చూడండి, అంటే ఆ రక్తం కూడా ఆ బిడ్డలకు వచ్చినా కానీ ఆ భర్త ప్రాణాలు కాపాడుకోవాలి. ఇది బిడ్డలు కూడా ఏం హాని కలగకూడదు. ఆమె తల్లి కాబట్టి బిడ్డలకి జాగ్రత్తగా కత్తి ద్వారా 2 బిడ్డలకి సున్నతి చేసింది. సున్నతి అంటే మీ అందరూ తెలుసు కదా, ప్రైవేట్ పార్ట్స్ ని ఇంతవరకు కొంచెం వరకు తీసేస్తారు. ఆ కాలంలో యుద్ధులకి ఆచారం. ఆ చిన్న బిడ్డలకి ఒక కత్తి ద్వారా తల్లి సిపోరా భర్తను కాపాడుకోవడానికి ఈ కార్యం అక్కడ జరిపించింది. సో దేవుడు ఈ శక్తి ఎక్కడ ఇచ్చాడు ఈమెకి? ఎందుకంటే ఈమెకి దేవుని యందు భయభక్తి ఉంది. ఏమో యాజకుడు కుమార్తె, దేవుని యందు భయభక్తి ఉంటది కాబట్టి ఆమె అనుకోతే, నేను ఏ కార్యం చేసినా నాకు దేవుడే తోడుగా ఉంటాడు, నా భర్తను కూడా నేను కాపాడుకుంటాను, దేవుడిని అడిగి నా భర్తను నేను తెచ్చుకుంటాను తిరిగి. ఆమె దేవుడి దగ్గరకు మొరపెట్టి ఆ కార్యం జరిపించినప్పుడు దేవుడు మోషే గారిని అక్కడికక్కడ క్షమించి ఆ ప్రాణాన్ని, మోషే గారి ప్రాణాన్ని తీసుకుపోయాడు. ఒక సామాన్యమైన భార్య, ఆమెకి ఏమైనా గొప్ప ఇంట్లో ఉన్నాయా? బైబిల్లో ఆమె గురించి ఆమె గొప్పగా చెప్పుకుంటున్నారా? కానీ ఆమె చేసిన ఒక చిన్న కార్యం ద్వారా మోషే గారు ఇజ్రాయెల్ జనాంగాన్ని నడిపించిన ఒక గొప్ప ప్రవక్త. అలాంటి ప్రవక్త ప్రాణాలు కాపాడిన ఒక మంచి స్త్రీ, ఒక భార్య సిపోరా ఉంటారు. ఆమెను ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామనంటే ఎంత మనకి ధన్యత. అలాంటి స్త్రీలు అనేకులు ఉన్నారు. మరొక స్త్రీ గురించి, అబిగేల్ అనే ఒక స్త్రీ గురించి మనం తెలుసుకున్నాం. అబిగేల్ కొన్న భర్తలు ఎలాంటోడు? మూర్ఖుడు, నాబాలుకి మూర్ఖుడు. దావీదుకి ఎదుర్కోవడానికే ఇష్టపడుతున్నాడు. చూడండి, దావీదుకి 600 మంది సైన్యం వారికి ఉన్నాడు. అంత పెద్ద సైన్యాన్ని యుద్ధ రంగంలో పోవడానికి నాబాలుకి మూర్ఖుడు కాబట్టి ఈయన అట్లా ఎదుర్కోవడానికి చూశాడు. కానీ ఆ సమయంలో కూడా ఎవరు నాబాల్ని కాపాడారంటే భార్య అయిన అబిగేల్. అబిగేల్ ఏం చేసింది? దావీదు పాదాలు ఎద్దు పడ్డది. పాదాలు పట్టుకొని తన భర్త గురించి చెప్పుకొని దావీదుకి కావాల్సినవన్నీ సమర్పించింది. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామనంటే, ఈ స్త్రీలందరూ సామాన్యమైన భార్యలే, మనకులాగా అందరూ విశ్వాసులు, సామాన్య స్త్రీలు. కానీ సమయం వచ్చినప్పుడు చురుకుగా, జ్ఞానంగా, ధైర్యంగా, ఆ బుద్ధి జ్ఞానంతో ఎలా కార్యాలు చేశారు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అలానే మనం చూస్తున్నాం కొత్త నిబంధనలో కూడా మనం చూస్తే 10 మంది
స్త్రీలు ఉన్నారు, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. వాళ్ళు కూడా ఏం చేశారు? యేసుక్రీస్తు వారిని ఎదుర్కొనడానికి బుద్ధి గల కన్యకలైతే సిద్ధపడి ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? లేకుండా తన యేసుక్రీస్తు అంటే ఇప్పుడు మనకి ఈ ఉపమానం ద్వారా ఏం తెలుసుకోవడం పెళ్లి కొడుకు కోసం వాళ్ళు సిద్ధపడతారు. కానీ పెళ్లి కొడుకులు మనం ఎలా అనుకుంటున్నాం? యేసుక్రీస్తు వారుగా అనుకుంటాం. రాకడ సమీపంలో మనం అందరూ సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకో. ఇప్పుడు చూడండి, భయంకరమైన పరిస్థితులు బయట బయట యుద్ధ వాతావరణం జరుగుతుంది. ఆఖరి దినాలలో ప్రేమ చల్లారిపోతే అని వాక్యం జరుగుతుంది. ఈ రోజులలో కూడా ప్రేమ అలాగే చల్లారిపోయి కదమ్మా. అప్పుడు లేవు, బంధాలు లేవు, ఏమైనా ఉన్నాయా? అప్పుడు ఆ పనులు వస్తుంటే ఎంతో ఆనందం, సంతోషం. ఇటు ఎందుకు వస్తున్నారా? వచ్చే అది ఖర్చులు అని ఇలా ఆలోచన చేస్తున్నారు. అదే అమ్మా, ఎందుకంటే రాయబడింది వాక్యంలో. మత్తయి సువార్త 24 అధ్యాయంలో చూడండి మీరు. ఆఖరి దినాల్లో ప్రేమ చల్లారిపోతే నరక్త, వ్యభిచారము, దొంగతనము ఎంత విపరీతంగా. అసలు ఇంకోటి ఏంటంటే కన్న బిడ్డల్ని చంపుకుంటున్నారు, కన్న భర్తని అంటే కట్టుకున్న భర్తనే చంపుతున్నారు, కట్టుకున్న భార్యని చంపుతున్నారు. చూడండి ఎలాంటి పరిస్థితులు. అంటే అంత దినాల్లో ఈ కార్యాలన్నీ జరుగుతాయి. కానీ స్త్రీలుగా మనం విశ్వాసంగా, నమ్మకంగా, దేవుని భయభక్తి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ కార్యం ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ దేవుడి దగ్గర మనం మొరపెట్టుకుంటే ఆ కార్యం మనకి దేవుడు ఖచ్చితంగా మనకి సఫలం చేస్తారనే ఒక విశ్వాసం, ధైర్యంతో మనం స్త్రీలుగా మనం ముందుకు వెళ్ళాలి. అది మనం ఇందాక నేను చెప్పినట్టు బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తున్నారు? బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తారు? ఆ సమయానికి ఉన్నారా? అక్కడ బయటకు వెళ్ళిపోయారు. అదే మనం జీవితాంతం విశ్వాసంలో ఉండి ఆఖరి అంత్య దినాల్లో మన విశ్వాసంలో జారిపోయి, మన ప్రార్థనలో కోల్పోయి, మన సొంత కార్యాలు ఉండిపోతే మనం దేవుని రాకడిని ఎదుర్కోలేము కదా. మనం పరలోక స్థానం సంపాదించుకోలేము. కాబట్టి బుద్ధి కలిగి ఉన్న స్త్రీలే దేవుడు కొనియాడతారు. కాబట్టి మనం ఒక వాక్య బంధంలో చూద్దాం. ఒకసారి చూద్దాం. సామెతలు 14:1 చదువు ఒకసారి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢరాలు తన చేతులతో తన ఇల్లు కూడబెట్టి. చూడండి, ఇక్కడ ఏం చేస్తారంట? జ్ఞానవంతురాలు ఏం చేసింది? ఇందాక మనం సిపోరా గారి గురించి తెలుసుకున్నాం. తన ఎంతో జ్ఞానంతో తన భర్తని కాపాడుతుంది. అబిగయీలు కూడా అలానే తన జ్ఞానంతోనే కాపాడుతుంది. ఇక్కడ జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన కుటుంబాన్ని కట్టుకుంటది. అదే మూడు రాళ్ళైతే ఏం చేస్తుంది? ఓడబెట్టుకుంటది. మనము ఎలా ఉన్నాం ఈ రోజు? గుణవంతురాలా, జ్ఞానవంతురాలా ఉన్నావా? అలా అని మనం పరీక్షించుకోవాలి. ఇంకొక వాక్యం చదవడము 31:10-12 చదవండి. సామెతలు 31:10-12 31వ అధ్యాయం 10వ వచనం. గుణవంతులైన భార్య అరుదు, కట్టిది, ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక. ఇప్పుడు మనం చూడండి, మోషే గారు నమ్మిక ఉంచారా లేదా? సిపోరా గారి మీద ఉంచారుగా. అందుకని మన ప్రతి విషయంలో గుణవంతురాలు భార్య అంట తన పెనిమిటి ఏమనుకుంటాడు అంటే, నాకు ఎలాంటి పరిస్థితి వచ్చినా నన్ను నా భార్యే గట్టెక్కిస్తుంది అనమాట. భార్య నన్ను కాపాడుతుంది. ఇప్పుడు చూడండి, ఎంతో మంది స్త్రీలకి నగలంటే ఎంత ఇష్టం ఉంటుంది. జీవితాంతో ఎంతో ఇప్పుడంటే కొనలేని రేటు 1,70,000 అట్లా వెళ్తుంది. కానీ ఒక టైంలో తక్కువ కొన్నప్పుడు స్త్రీలు బాగా, అంటే స్త్రీలకి దేవుడు మొదట్లోనే బంగారం, దేవుడే బంగారాన్ని ఈ లోకంలో సృష్టించాడు కాబట్టి అది ఆ స్త్రీలకి బాగా ఇష్టం. అయితే చూడండి, పాపం ఒక స్త్రీ అయితే ఆ బంగారం అనేది ఎంతో మోసు పెంచుకొని ఆమె రూపాయలు కూడా పెట్టుకొని భర్త దగ్గర పెట్టుకొని నగలు చేయించుకుంటుంది. కానీ భర్తకి పెద్ద ఆపరేషన్ వచ్చినప్పుడు ఏం చేసింది? ఆ నగలన్నీ అక్కడే దాచిపెట్టి ఉంచుతుందా? లేదు. ఏం చేసింది? తనకి ఎంతో ఇష్టమైన నగల్ని కూడా తన భర్త ప్రాణాలని కాపాడుకోవడానికి ఇక్కడ జ్ఞానంగా ఆ స్త్రీ తన ప్రేమతోనే ఆ నగలు కూడా ఇవ్వడానికి సిద్ధపడుతుంది. అంటే దేవుడు చూడండి, ఇక్కడ స్త్రీ త్యాగం కూడా ఎంత గొప్పది. అంటే మనకి ఇష్టమైంది కూడా మనకి మన భర్తల గురించి మనకి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడే అలాంటి స్త్రీలే దేవుడి దృష్టిలో గొప్ప స్త్రీలని మనం ఇక్కడ తెలుసుకుంటాం. అయితే మనం కొంచెం ముందు చదువుదాం. స్త్రీలు మనము మంచి మాటలే మాట్లాడుకోవాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-5 చదువు.
తీతుకు రాసిన తిమోతి తర్వాత తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అలాగుననే వృద్ధ స్త్రీలు పొట్టెగత్తలను మిగుల మద్యపానాస్తులై ఉండక ప్రవక్తల యందు భయభక్తులు ఉండవలెననియు దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవన స్త్రీలు తన భర్తలకు లోబడి ఉండి తన భర్తలను శిశువులను ప్రేమించువారు స్వస్థ బుద్ధి గలవారు పవిత్రులను ఇంట్లో పని చేసుకునే వారు మంచి వారినై ఉండనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారినై ఉండవలే. చూడండి ఇక్కడ ఎంత చక్కగా పౌలు గారు తీతుకు పత్రిక రాస్తూ చెప్తున్నారు. వృద్ధ స్త్రీలు అయినారంటే తాగి మద్యపానం అంటే ఏంటి? తాగి తోలమని చెప్తున్నారా? తాగొద్దు, ఇట్లాంటి పనులు చేయొద్దు. వృద్ధులు మంచిగా యవన స్త్రీలకి మంచి మాటలు చెప్పడం చేస్తున్నారు. కానీ మన సంఘంలో అలా చేయట్లేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో అయితే వృద్ధ స్త్రీలు ఏం చేస్తారు? వాళ్ళు కూడా పురుషులతో సమానంగా మద్యపానం ఇచ్చి బూతు మాటలు మాట్లాడుతూ నోట్లో నుండి అపవిత్రమైన ఇక్కడ పవిత్రమైన మాట వచ్చింది. అపవిత్రమైన మాట ఏంటి? మన శరీరం పవిత్రంగా ఉండాలి, మన మాట కూడా పవిత్రంగా ఉండాలి. ఆలయంలో వచ్చినప్పుడు ఎంతో విశ్వాసురాలుగా బుద్ధిమంతురాలుగా ఉండి బయటికి వెళ్ళి నోట్లో బూతు మాటలు మాట్లాడితే అది దేవునికి ఇష్టకరమైన కాదు. అందుకనే స్త్రీలుగా మనం ప్రతి విషయంలో నోటి మాట విషయంలో కూడా పవిత్రత కలిగి ఉండాలి. అంటే ఎవరిని మనం బూతు మాట్లాడకూడదు. మనం క్రీస్తు సమూహంలో ఉన్న స్త్రీలు ప్రత్యేకంగా, ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ. అదేవిధంగా యవన స్త్రీలు ఏమంటున్నారు? తన గృహాన్ని కట్టుకోవాలి, భర్తలు ప్రేమించాలి, శిశువులు అంటే చిన్న బిడ్డలు ప్రేమించాలి, బిడ్డలకి శిక్ష ఇవ్వాలి. మొదటిగా అంటే శిశువులకి నేర్పించేది టీచర్ ఎవరు? తల్లి ద్వారానే నేర్చుకుంటారు. తర్వాతే బయటలోకి వెళ్ళి గుణపాఠాలు కానీ, మోరల్ వాల్యూస్ కానీ, ఈ సమాజంలో ఎలా బతకాలో విలువలన్నీ నేర్పించేది సమాజంలోకి వెళ్ళాక బడిలో వెళ్ళాక నేర్చుకుంటారు. కానీ మొదటగా తల్లి నేర్పాలి. తల్లి ద్వారా తల్లి నేర్పించింది అది జీవితకాలం వాళ్ళకి ఎప్పటికీ ఉండిపోయే విలువలే జీవితకాలం. అదే తల్లే తప్పుడు మార్గంలోకి వెళ్తే బిడ్డలకి ఏం నేర్పుతుంది? కానీ ఈ రోజులలో మనం చూడండి, సోషల్ మీడియా వచ్చాక అనేక తల్లులు గంటలు ఫోన్లు మాట్లాడుతున్నారు. అట్లా బిడ్డలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వచ్చిన కొత్త జనరేషన్ పిల్లలు ఎక్కువ సార్లు ఏం చేస్తున్నారు? తల్లులు బిడ్డలకు సమయానికి తిండి పెడుతున్నారా? భర్తలకు సమయానికి ఫుడ్ పెడుతున్నారా? ఎప్పుడు ఎంతసేపు ఆ ఫోన్లలో రీల్ చూసుకుంటాము, ఫోన్లు చూడటము, ఇవే చేస్తున్నారు. అది దేవుడికి ఇష్టమైన కార్యమా? కాదు. నీ భర్తకి నీ బిడ్డలకి ఇచ్చి సమయం ఇవ్వట్లేదు. ఆ సమయం దొంగిలిస్తున్నావు కాబట్టి దేవుడికి లెక్క చెప్పుకోవాలి మనందరూ. కాబట్టి ఏ సమయం చూడదని కాలేదు. ఎందుకంటే ఈ రోజులలో ఫోన్ లేకుండా పనులు జరగట్లేదు. ఓటీపీలు అన్ని దాంట్లోనే వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరి ఫోన్. కానీ దానికి ఎంత తగు మాత్రం దేనికి అవసరానికి వాడుకోవాలి. అంతేగాని 24 గంటలు దానికి అంటే ఈ విగ్రహారాధన అంటే మనం అంటాం, నేను విగ్రహారాధన చేయట్లేదు అమ్మగారండి, నేనేం చేయలేదు. ఫోన్ పట్టుకొని 24 గంటలు ఉంటే అది ఫోన్ కూడా విగ్రహారాధనలో సమానం. అదొక విగ్రహం లాగే అయిపోయింది. 24 అది లేకుంటే నీ ప్రాణం కొట్లు అర్థం అంటే అది విగ్రహారాధన చేస్తే కాదంటే ఏదైతే మనకి బాగా ఎక్కువగా మనకు ప్రీతి కల్పించి దేవుడి కంటే ఎక్కువ సమయం ఎంత ఒక గంట ప్రార్థన చేయమంటే నాకు కోమల నొప్పులు వస్తుంది, నాకు నిద్ర వస్తుంది అంటారు. గంట రీల్స్ చూడమనంటే చక్కగా చూస్తారా లేదా? రీల్స్ ఎంతసేపు అయినా. మరి చూడండి ఎంత దేవుడి సమయాన్ని దొంగిలిస్తున్నారు ఈ రోజులలో. మనం స్త్రీలుగా ముఖ్యంగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అనేది మనం పరిశీలించుకోవాలి. దేవుడికి ప్రతి ఉదయం లెగంలోనే మొదటి లోక సంబంధమై దానికి చూడకుండా మొదటిగా మనం నిద్ర లేచి వెంటనే మోకరించి దేవుడి సన్నిధానంలో కనీసం మనం కొద్ది సమయంలో గడపాలి. ఎంతమంది మనం ఆ కార్యం చేస్తున్నాం లేదా మనం పరీక్షించుకోవాలి. ఆ దేవుడికి మొదటిగా మనం సమయం ఇస్తే మన జీవితంలో చూడండి ఎంతో మంది నిద్రలోనే చనిపోతారు. దేవుడు మనం లేపాడంటేనే ఆ రోజుకి ధన్యత అదే మనకి. దానికంటే గొప్ప ధన్యత ఇంకేమి లేదు. మనకు ఎంతో మంది నేను చూడండి సిటీలలో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు నైట్ పడుకుంటారు, పొద్దున్న లేస్తే కొంతమంది
కొంతమంది ఎందుకు నిద్ర లేకపోతే నిద్రలోనే పోతున్నారు. కరోనా టైంలో అయితే ఇంకా చెప్పని పరిస్థితి లేదు. అప్పుడైతే చాలా మంది అలానే పోయారు. కానీ ఇప్పుడు కూడా దేవుడు మన సజీవ లెక్కలో ఉంచి మన దగ్గర లేపి మనం మంచి ఉంచుతున్నాడు అని అంటే ఆ దేవుడు కృప. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడికి ఇచ్చే సమయాన్ని మనం దేవుడికి ఇచ్చి మిగతా కార్యాలన్నీ మనం కవర్ చేసుకోవాలి. జ్ఞానం కలిగి బుద్ధి కలిగి మనం ఈ లోకంలో స్త్రీగా మనం జీవించాలి. అప్పుడే దేవుడు మన దేవుడి దృష్టిలో కూడా మనం మంచి స్త్రీగా ఎంచబడతాం. అదేవిధంగా దేవుడిని పరలోకంలో స్థానం సంపాదించుకుంటాం. దేవుడు ఏమంటాడు? 10 దినాలు శ్రమలు అంటే మనకి శ్రమ లేదు. ఖచ్చితంగా మనం ఈ లోకంలో ఉన్న రోజు మనకి శ్రమలు ఉంటాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు అని అంటే 10 దినాలు శ్రమ కలుగును. తర్వాత మీరు అంటే మీరు అంతం వరకు విశ్వాసం ఉంటే మీకు ఏమి ఇస్తారంటున్నారు? జీవ కిరీటం ఇస్తారన్నారు. ఆ వాగ్దానం దేవుడు చేశాడు. కాబట్టి మనం అంత వరకు విశ్వాసం ఉంటాడు. ఎంత శ్రమలు వచ్చినా కానీ మనం ప్రార్థనలు మానకూడదు. దేవుడి సన్నిధానంలో రావడం మానకూడదు. మనం కుటుంబ ప్రార్థనలు మానకూడదు. కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటే అది ఆశీర్వాదం దేవుని తరం. దైవజనులను ఆహ్వానించి కుటుంబం అందరూ సమీతంగా కూర్చొని ఒక 4-5 కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. ఎంతో దీవెనకరం ఆశీర్వాదం. అదేవిధంగా మనం స్వయం వ్యక్తిగత ప్రార్థనలు కూడా దేవుడు కోరుతున్నారు. కాబట్టి ఇవన్నీ మనం చేసుకుంటాం. స్త్రీలుగా మనమందరూ మనం పరీక్షించుకొని ఇక్కడ నుండి అయినా మనం చేద్దాము అని మనం దేవుడి దగ్గర తీర్మానం చేసుకొని ఇలాంటి అందరూ చేసి ముందుకు వెళ్తారని ఈ సమయం కొరకై మా పెద్దలకి అందరికీ స్త్రీలందరికీ మరొకసారి కోడు తీస్తాను. స్త్రీలకి పురుషులకి సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు చేయించుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుకుంటాను. అయ్యగారికి అప్పచెప్తున్నారు. ముందు కార్యక్రమాలని అయ్యగారు నడిపిస్తారు. మంచిదండి. మంచి వాక్యాన్ని మాకు అందించినటువంటి మనోహర్ గారికి హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ తెలుసు మన డైరెక్టర్ గారు దానయ్య గారు వారి యొక్క సేవ ఎంత గొప్పదో, ఎన్ని గొప్ప సేవా కార్యక్రమాలు చేసినట్టు మీకు తెలుసు. ఆ సేవను మరి పురుపుచ్చుకొని కంటిన్యూ చేస్తున్నటువంటి మనమ్మ గారికి ఒక క్లాప్స్ పెట్టి తెలియజేద్దాం. వారి యొక్క సేవ నిరంతరం కొనసాగించాలని మనం కోరుకుందాం. అదేవిధంగా మా సంఘం తరఫున మరి మనమ్మ గారికి చేసే సత్కారం చేద్దాం. కొంచెం అమ్మగారు ఒక 2 పెద్దలు వచ్చినట్టయితే అమ్మగారికి సేవలతో మీరు కొంచెం ఎందుకంటే మనకి అమ్మగారు చాలా అరుదుగా వస్తూ ఉంటారు. అందుకని వచ్చినప్పుడే మనం వారికి వారితో ఫోటో తీసుకోవడం అనేది మన అదృష్టంగా భావించాలి. అమ్మ ఏమన్నా స్టూడెంట్ ఫోటో దిగండి. ఎందుకంటే ప్రతి వారం రాదు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తాం. అమ్మ కొంచెం పెద్ద